రైట్ ఇక ఏర్పాట్లు చకచక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా స్వయంగా పరిశీలిస్తున్న కేసీఆర్ ఇప్పటికే నేతలతో సన్నాహక సమావేశాలు కూడా పూర్తి. జన సమీకరణపై సలహాలు సూచనలు. క్యాడర్ నూతనోత్సవం నింపేలా ప్లాన్. ఇక ప్రతి నియోజకవర్గం నుంచి కేడర్ ప్రజలు హాజరయ్యేలా డైరెక్షన్స్. గులాబీ బాస్ ప్రసంగంపైనే ఆసక్తి. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కూడా ఏర్పాటు చేస్తారు వరంగల్లో. సో ఈ నేపథ్యంలో కంప్లీట్గా పనులను కూడా తొందరగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అసలు ఈ రజతోత్సవ సభ దీనికి టీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ సభ పెడితే 22 ఏళ్ళే అయింది. బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ సభ పెడితే 3-4 సంవత్సరాలు అయింది. అసలు ఎవరికి పెడుతున్నారు, మీరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్స్ ఇస్తాము. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ దానిపైన ఎలాంటి మాటలు కావచ్చు, ఎలాంటి స్పందన కూడా లేదు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలిసారిగా ప్రతిపక్షంలో ఉండి సైతం భారీ బహిరంగ సభ తీరుతామనే రీతిలో ఇతర రాజకీయ పార్టీలకు సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వస్తుందని, అటు ఇటు ఆలోచించే వారు నిరాశ నిస్పృతితో ఉన్న వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపుతుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇట్లా ఎందుకంటే ఇప్పటికే మనం చూసినాం చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పడితే అక్కడ ఎదురు దెబ్బలు దొరుకుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ఒక పని చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ మీరేం చేసారు 10 ఏళ్లలో అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. చాలా వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు ఎవరైతే వాళ్ళందరూ కూడా కొంతవరకు ఎందుకంటే కేసీఆర్ గులాబీ బాస్ బయటకు వస్తలేడు, ప్రజల సమస్యలపైన మాట్లాడతలేడు కాబట్టి సో నిరాశతో ఉన్నారు కదా. సో అయితే ఒక్కసారికి సభ పెట్టేసి 27వ తారీఖున వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి ఇక కంప్లీట్ అందరిలో జోష్ నింపాలి, అందరిలో ఉత్తేజం నింపాలని చెప్పేసి ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా సమీక్షలు. సభను విజయవంతం చేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడిపోయిన అభ్యర్థులు, నేతలతో సమీక్షలు నిర్వహించారు. పార్టీలో ఇన్యాక్టివ్గా ఉన్న నేతలతో యాక్టివ్ చేశారు. ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది జనాన్ని సమీకరించారనే విషయంపై కూడా వారికి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రజలను తరలించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ఆర్టీసీ బస్సులు బుక్ చేయించారు. ఎల్కతుర్తిలో సభ స్టేజ్ ఏ దిక్కున ఉండాలనే దానిపైన కూడా అధినేత నిర్వాహకులకు సూచనలు కూడా చేశారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వాలంటీర్ల నియామకం, వేల సంఖ్యలో వచ్చే వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కూడా నేతలకు సూచనలు చేశారు. సో ఇట్లా కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా గులాబీ బాస్ దగ్గర నుండి చూసుకుంటున్నట్ట ఆర్టీసీ బస్సులు కావచ్చు ఇవన్నీ కూడా బుకింగ్ చేసి మహిళలకు ప్రధానంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఉండేట్టు చూడాలి అని చెప్పేసి కూడా చేసిరు అనమాట. నిరాశ నిస్పృహలకు దూరం చేసేందుకు సో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లో కొంత నిరాశ ఏర్పడింది. రైట్ ఇక అట్లా మెయిన్గా చూసుకుంటే ఇది ఎందుకు పెడుతున్నారంటే ప్రధానంగా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత కంప్లీట్గా గుండు సున్నా గడిపిన వాళ్ళు సో పార్టీలో కావచ్చు, క్యాడర్లో కావచ్చు ఒక్కసారి ఉద్దేశం నింపాలి. అండ్ అందరూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎందుకంటే చాలా సందర్భాలు చూసినాం మనం కేసీఆర్. సో ఏం చెప్తారు, పాలిచ్చే భరణంలో దునపోతుని తెచ్చుకోరు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో అయితే ఇన్నొద్దులు నువ్వు సైలెంట్ ఎందుకున్నావు, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎన్నుకున్నప్పుడు సో నువ్వు కంపల్సరీ అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యలపైన కొట్లాడాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉన్నా సరే కంప్లీట్గా సైలెంట్ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక మాట్లాడితే ఆయన ఇచ్చే స్పీచ్ పైన కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 27వ తారీఖున ఈ సభ ఉంటుందన్నమాట. సో చూడాలి ఏం మాట్లాడతారో, ఏమేమి చేస్తారో చూడాలి ఇక మనం.